ఈ దినము మనము ఆయన సన్నిధిలో ఉంటున్నాము అంటే అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి దినం. దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తూ ఉన్నాడు. ఆ మేలులన్నీ కూడా మనము ఏం చేస్తున్నామంటే మరిసిపోతా ఉన్నాం. మరిసి ఆ విధేయత కలిగి మరి దేవుని మాటకు విలువ లేకుండా మన మాటని, నా మాటని నిజమైన మాట అని మనం ఇక్కడ ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే మరి దేవుడు తన దాసుడైనటువంటి మోసే, ఆయన ఇశ్రాయేల్ ప్రజలలో, ఇశ్రాయేల్ వంశంలోనే, లేవి వంశంలోనే పుట్టినటువంటి వాడు. మరి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫరో యొక్క దాసత్వములో ఉండి, ఫరో యొక్క స్వాధీనములో, మరి ఫరో దగ్గర ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చేస్తున్నట్టు బానిసత్వం మనము ఆలోచన చేసినట్లయితే మీకు అందరికీ తెలిసే. కానీ తెలిసిన విషయమే సేవకులు చెప్తారని కొంతమంది అంటారు. కానీ ఇది ఎలా ఉందంటే, ఒక పశువు దినమంతా గడ్డి తిని సాయంకాలం వచ్చిన తర్వాత అది తన ఇంట్లో కూర్చుండి తను నెమరేస్తూ ఉంటుంది. కానీ అదే విధముగా దేవుని వాక్యములో మనం ఎన్నో విన్నాం. ఇవి కూడా విన్నటువంటి వాక్యములే. కనుక విన్నటువంటి వాక్యములే చెబుతూ ఉంటే మరి కొంతమంది ఇలా అంటారు. కనుక మనము నెమరేయాల్సిందే. మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనకు దేవుడు చేసిన ప్రతి ఉపకారములన్నీ కూడా మనము జ్ఞాపకము చేసుకొని మళ్ళీ ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించడం చాలా శ్రేష్టమైనటువంటిది. మన దగ్గర కృతజ్ఞత లేదనుకోండి, మనము ఇక ఈ లోకంలో బ్రతికి కూడా వేస్టే. అందుకే అంటాడు అక్కడ, మీకు తెలిసిన విషయమే కదా, సమరయ స్త్రీ, ఆ యొక్క సమరయ స్త్రీకి కూడా దేవుడు చెప్పాడు, చూడమ్మా, మరి తనకు ఉన్నటువంటి ఒక బాధనంతా చెప్పేసాడు ఆయనకు. ఆమెకు చెప్తే ఆమె ఒప్పుకున్నది, అవును కరెక్ట్ అయ్యా అని. అలాగే రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా తాను ఎప్పుడైతే తన విశ్వాసమును బట్టి, తన యొక్క నమ్మకమును బట్టి మరి యేసయ్యను ముట్టుకొని స్వస్థత పొందిన తర్వాత యేసయ్య చెప్తా ఉన్నారు, చూడమా, ఇక నువ్వు పొందినటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారా నువ్వు పొందిన రక్షణ, ఆ రక్షణను గూర్చి నువ్వెప్పుడు కూడా మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండు అని. అందుకే అంటున్నాడు, ఏమనంటే, చూడమ్మా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఇంకా తిరిగి పాపము చేయకు అన్నాడు. తిరిగి పాపము చేయకు. తిరిగి పాపము చేస్తే మరీ ఎక్కువవుతుందేమో, ఆలోచన చేసుకో అన్నాడు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, ఆయన చేసిన ఉపకారములన్నీ కూడా మరచి మనము దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకడలేము. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలులు, ఆయన మేలు చేశాడు. కనుక ఇక్కడ మోసే సేవకుడైనటువంటి యెహోషువ గారు కూడా అదే మాట అంటున్నాడు. ఒకసారి చదవండి. నీవు బ్రతుకు దినములన్నీ కూడా నేను మోసకు తోడై ఉండినట్లు. చాలు. చూడండి, దేవుడు ఎంత గొప్ప మాట ఇస్తున్నాడు ఆయనకు. ఎందుకు ఇచ్చాడు ఆయనకు? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడకుండా, నిన్ను ఎదురాడకుండా, నీతో కొట్లాడకుండా, నిన్ను బెదిరించకుండా నేను నీకు తోడై ఉంటాను అని, నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు.
మరి ఈ రోజున గత సంవత్సరం అంతా దేవుడు మీకు తోడుండి నడిపించాడు, సాయం చేశాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చినటువంటి తండ్రిని నీవు గణపరుస్తావా? ఆయనను మహిమపరచడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఎంతవరకు? నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి నమ్మకము, నీలో ఉన్నటువంటి భక్తి, నీలో ఉన్నటువంటి భయము, ప్రియ సోదరులారా, నీలో ఉన్న భయమే నిన్ను భక్తికి నడిపిస్తుంది, ఆ భక్తే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. విశ్వాసములో ఎంత మాత్రమో మనము దిగజారకూడదు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కొరకో రాలేదమ్మా, ఎవరి కొరకో రాలేదయ్యా, నీ కొరకే వచ్చాడు, నిన్ను క్షమించడానికే. అందుకే అంటున్నాడు, మరి ఆ రోజు యోషువకు సెలవు ఇచ్చాడు, కానీ ఇప్పుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు ఆయన. నీవు బ్రతుకు దినములన్నీ కూడా నన్ను నువ్వు వెంబడిస్తే. చూడండి, ఒక తండ్రి ఒక తల్లి తన కూతురులకు చెప్పినట్టు ఉన్నాడు దేవుడు కదా. ఎలా చెప్తారు మీరు? నాన్న, నా బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను బహుగా ప్రేమిస్తానురా, నీకు ఏదాని కొదవ లేకుండా నిన్ను కూర్చుండి నడిపిస్తానంటాడు ఆయన తండ్రి. తాను కష్టం చేస్తాడు, కానీ ఎంత బరువైనా మోస్తాడు, కానీ అంటాడు తండ్రి అంటాడు తన కొడుకుకి అంటాడు, నాన్న నువ్వు కూర్చుండి తినరా, నాకు సంతోషం, హాయిగా కూర్చుండి తిను, నేను ఉన్నంత వరకు భయపడకు, నీకు నేను తోడుండి నడిపిస్తాను అంట. అంతెందుకు మా నాన్నని అన్నాడు, నాకు ఏం కష్టం చేస్తున్నారా నాన్న, నువ్వు కూర్చుండి తినరా, నేను ఉంటా, నీకు తోడున్నాను అన్నాడు. కొద్దిగా దెబ్బ తగిలితే ఆయనకు ఎంత తన ఆత్మ అంత ఇది చేసుకున్నాడు. ఆయన చూశాడు, నా దెబ్బ తగిలిన తర్వాత నాకు రక్తం వస్తుంటే మొత్తం ఎలా అంటే అట్లా కుంగిపోయాడు ఆయన. నువ్వు పని చేస్తుంటే నాకు ఇష్టం లేదురా అన్నాడు. ఎందుకంటే ప్రియ సోదరులారా, అలాగే దేవుడు కూడా మనలందరినీ కూడా ఏమంటున్నాడంటే, మీ బ్రతుకు దినములన్నీ కూడా మీకు తోడుంటాను అని. సంవత్సరములు మొదలుకొని, నీ తల్లి గర్భం అనేది పుట్టినది మొదలుకొని, ఎందుకంటే నీ తల్లి గర్భములో నేను చూశాను, నువ్వు తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను చూశాను. అటువంటి రూపించబడక మునిపే నేను చూసి నిన్ను చూసి ఆనందించాను. నీ తల్లి గర్భంలోది పుట్టినది మొదలుకొని ముదుము వచ్చే వరకు కాపాడు దేవుడు నేనంటున్నాడు దేవుడు. మరి ఆ దేవాది దేవునికి మనం మరుచుదామా? ఆ ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మమ్మల్ని రక్షించడానికి, పాపములో నుండి మనల్ని బ్రతికించడానికి, పాపములో పడి ఉన్నటువంటి మమ్మలను బ్రతికించి సంరక్షించి తన కృపబాహుళ్యములో తండ్రి మమ్మల్ని కాపాడుకొని మరి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు తోడుంటాను. ఏ మనిషి కూడా సాతాను అపవాది క్రియలన్నీ కూడా లయపరిచి నీకు నిండైన ఆశీర్వాదం నీతో కుమ్మరించి నేను నడిపిస్తానంటున్నాడు దేవుడు. మరి ప్రియ పరలోక తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఈ లోకములో తన కుమారుని పంపించాడు. ఈ లోకమును ఎందుకు ప్రేమించాడు దేవుడు? మీకు తెలిసిన వాక్యమే. ఎందుకు ప్రేమించాడు? లోకమును ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు కదా. ఆ లోకనాథుడు, ఆ యొక్క కరుణాగల తండ్రి, దయగల దేవుడు, మంచి దేవుడైన మరి ఎవ్వరు కూడా నశించడానికి ఇష్టం లేదు, అందరూ నిత్య జీవం పొందాల. ఆయన ఇచ్చే జీవ కిరీటం, నిత్య జీవము, నేనే సత్యమును, నేనే జీవమును, మార్గమునై ఉన్నానని కదా. సమరయ స్త్రీతో అంటున్నాడు, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వెప్పుడు కూడా దప్పిక కొనవు అని. ఎక్కడ దొరుకుతుంది అది నీళ్ళు ఇప్పుడు? అప్పుడు యాకోబు తవ్విన బావిలో దొరికింది ఆమెకు, కానీ ఆ నీళ్ళు తాగింది. కానీ ఆమె అంటుంది, అయ్యా ఈ నీళ్ళు తాగాం మేము అని, యాకోబే మనకి ఇచ్చాడు అని.
కానీ ఇప్పుడు యేసయ్య అన్నాడు, నేనిచ్చిన నీళ్ళు నీవు తాగితే నీకు ఎప్పుడు దాహం కానే కాదన్నాడు. అప్పుడు ఆమె మనది, నాకు ఇప్పుడే ఇయ్యమన్నది. ఎక్కడికి వెళ్తే ఇచ్చి ఇయ్యాలి ఆయన? మళ్ళీ అంటుంది, నీ దగ్గర చేదుకోవడానికి బకెట్ లేదు కదా, ఎలా ఇస్తావంటే, నేనిచ్చే నీళ్ళు చాలా శ్రేష్టమైనవి, ఆ వాక్యములే. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే దేవుడు. సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము వెలుగైన. ఈ రోజున మనమందరం కూడా వెలుగులో నడుస్తున్నాం కనుక వెలుగు బిడ్డలుగా, వెలుగు వారిగా ఉండి చీకటిని సందర్శించకుండా, చీకటి మార్గములు నడవకుండా మంచి మార్గములు నడవాలని నేను హెచ్చరిస్తున్నాను. మరి ఈ 2026 సంవత్సరంలో మనమందరం కూడా ప్రేమ, సంతోషము, సమాధానముతో సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంతో ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది ఆరోను తలపై పోయబడిన పరిమళ తైలం వలె ఉంది. అటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడు కాబట్టి మరి అట్టి శ్రేష్ఠ వరములతో మనమందరం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం పొందుతూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడి మీకు ఆత్మీయాహారం కొరకు నడిపించిన గాక. ఆమేన్.